హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మీకు నేను మన మొబైల్లో ఒక సింపుల్ అప్లికేషన్తో మన యూట్యూబ్ ఛానల్కి ఇంట్రో ఎలా తయారు చేసుకోవాలి, అంటే ఒక యానిమేటెడ్ టెక్స్ట్తో ఇంట్రో ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లెజెండ్ అని టైప్ చేయండి. లెజెండ్ అని టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టాను, లెజెండ్ యానిమేటెడ్ టెక్స్ట్ ఇన్ ఏ వీడియో. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెజెండ్ టెక్స్ట్ యానిమేటెడ్ మేకర్ అని కనిపిస్తుంది, రెండోది ఏ అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఛానల్ యొక్క పేరుని, అంటే మీరు ఏమైతే ఇంట్రోలో ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ అని టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ టిక్ ఓకే చేయండి. ఓకే చేసిన తరువాత మీరు దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా పెట్టాలనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా పెట్టాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన యొక్క గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. సో గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మీరు దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ వరకు ఇలా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు అలా బ్యాక్గ్రౌండ్ వీడియో కింద బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ప్లే, లేకపోతే అప్పటికప్పుడు ఫోటో తీసి మీరు ఇలా సెట్ చేయాలనుకున్నా కూడా మీరు ఇలా ఫోటో ఏదైనా క్యాప్చర్ చేసి మీరు చేయొచ్చు. లేకపోతే ఉన్న ఫోటోలను మీరు బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటే కనుక ఈ సెకండ్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత సో ఇక్కడ మీకు గీతలు కనిపిస్తున్నాయి కదా, అడ్జస్ట్మెంట్లు, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫార్మాట్ మీరు ఇక్కడ ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. ల్యాండ్స్కేప్స్లో సెలెక్ట్ చేసి స్క్వేర్ కాకుండా ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. 1080p అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యానిమేషన్ చూస్తే ఈ విధంగా వస్తుంది. డేరింగ్ మీద క్లిక్ చేయండి. డేరింగ్ మీద క్లిక్ చేస్తే ఆ విధంగా కనపడుతుంది. సెకండ్ లైన్స్, ఓకే, లైన్స్ అంటే ఆ విధంగా వస్తుంది అనమాట, ఆ విధంగా వస్తుంది. ఇక్కడ డిస్ప్లే ఆ విధంగా వస్తుంది, వెల్కమ్ టు అని చెప్పి. ఇక్కడ కోటెడ్ కుమార్ టీవీ తెలుగు అని వస్తుంది, డాష్, సో ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఫ్రేమ్డ్, ఇలా రకరకాలుగా వస్తాయన్నమాట మనకి ఇక్కడ ఇలా. ఓకే, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మీరు మార్చేయాలనుకున్నారు, అంటే తీసుకున్న బ్యాక్గ్రౌండ్లోనే కొన్ని కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కింద క్లిక్ చేసుకుంటే మీకు ఆ కలర్స్ కూడా మారిపోతాయి అనమాట, కొంచెం మారుతుంది. ఓకే, వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ అని వస్తుంది. ఇక్కడ చాలా ఉంటాయి ఇలా. ఇక్కడ 1 2 3 చూడండి, లాస్ట్ ఇది ఆ విధంగా. అవుట్ చూడండి, వెల్కమ్ టు అలా. ట్రైలర్ చూసారా, ట్రైలర్. ఓకే, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయింది. ఈ విధంగా నేను కింద పసుపు కలరు చూసారా, ఈ విధంగా అన్నీ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ లెటర్ మీద లేకపోతే అలా అనమాట. సో నాకు ఎక్కువగా నాకు నచ్చేది దీంట్లో ఏంటంటే చూపిస్తాను చూడండి. ఓకే, ఇది యూజ్ చేస్తూ ఉంటాను నేను, ఒక్కోసారి ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు. ఇలా మనకు నచ్చింది పర్వాలేదు, ఇలా ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ ప్రింట్ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఏ వీడియో మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఏ వీడియో మీద క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా సేవ్ అయిపోద్ది చూసారా. సో దాన్ని మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి వీడియోస్ చేసేటప్పుడు మీరు దాన్ని మొదట ఇంట్రో కింద వాడుకోవచ్చు. ఓకే, మొదట ఇంట్రో బాగానే ఉంది. లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అది ఎలా చేయాలి మరి అనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఒకసారి డిలీట్ కొట్టండి. డిలీట్ కొట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇదంతా చెరిపోయండి. అంటే ఒకసారి అలా క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టి కట్ చేసేయండి, తీసేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ విధంగా చేయాలనుకుంటున్నారు మీరు. సో ఈసారి మనం బ్యాక్గ్రౌండ్ ఏమీ పెట్టకూడదు అనుకుంటున్నాము. సో ఇక్కడ ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత నేను ఎక్కువగా యూజ్ చేసి లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ ది కార్డ్ ఏంటంటే ఇది యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా.
అదిగోండి చూసారా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూజ్ చేసి బ్లాక్ పెడతాను ఎక్కువ నేను ఈ విధంగా. సో మనకు నచ్చిన ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తే మీకే అర్థమైపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తీసుకుంటాం. ఇక్కడ పైన క్లిక్ చేస్తాం, సేవ్ యాజ్ ఎ వీడియో అంటాం. సో వీడియో అనేది సేవ్ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్. సో ఈ విధంగా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు ఎంట్రోస్ కానీ లాస్ట్ని ఎండింగ్స్ కానీ ఈ విధంగా మనం సింపుల్గా ఈ లెజెండ్ టెక్స్ట్ యానిమేటర్ అప్లికేషన్తో మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీకు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని, టెక్నాలజికల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.